మీరు డాక్టర్ లాగా కనిపిస్తున్నారు. అవునా? ఈ కేసుకి ఇలాగే న్యాయం అనిపించింది. న్యాయ ప్రతివాదులను ప్రవేశపెట్టండి. మేడం, నా పేరు స్పందన. ఇటీవల నా శరీర అవయవాలన్నీ నేను చెప్పినట్లు వినడం లేదు. ఏమైనా అందామంటే చాలా మొండికేస్తున్నాయి. దానితో నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకే నేను ఈరోజు వాటి మీద కేసు పెడదామని వచ్చాను. అవునా? మరి దీనికి నీ శరీర అవయవాలు ఏమంటున్నాయి? వాటిని ప్రవేశపెట్టండి. మేడం, నా పేరు హార్ట్. శరీర కష్టమంతా నాదే. అయినప్పటికీ నేను ఎంత కష్టపడుతున్నా రక్త కణాల్లో కొవ్వు పెరిగిపోయి అన్ని అవయవాలు మాట అటునుంచి నాకే సరిపడే రక్తాన్ని అందించుకోలేని దుస్థితిలో ఉన్నాను. అవునా? మరి నీ అనారోగ్యం కారణం మరి మీ యజమానికి చెప్పావా? చెప్పాను సార్. ఒక్కసారి అలసటగా అనిపించాను, మరోసారి తల తిరుగుతున్నట్లు, ఇంకోసారి ఎడమ చేతి వైపు లాగుతున్నట్లు, మరోసారి కొద్దిపాటి ఛాతి నొప్పి, వాంతులు, తలనొప్పి, ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను సార్. కానీ తను పట్టించుకోనే లేదు. అవునా స్పందన, ఇది నిజమేనా? నిజమే, కానీ ఇది హార్ట్ ప్రాబ్లం అని నేను అనుకోలేదు. సరే హార్ట్, ఇక నువ్వు వెళ్ళవచ్చు. తర్వాత డాక్టర్, నేనే లివర్. దాదాపు ఆమె శరీరంలో 120 పనులు నేనే చేస్తూ ఉంటాను. నన్ను రసాయన కర్మాగారం అని కూడా పిలుస్తారు. అట్లాంటి నాకు హెపటైటిస్ వ్యాధి సోకితే తాను కనీసం నన్ను పట్టించుకోలేదు. అవునా స్పందన, ఇది నిజమేనా? తను నాకు చెప్పని కూడా చెప్పలేదు. చెప్పాను డాక్టర్. ఒకసారి కాదు, 100 సార్లు కడుపులో ఉబ్బరం కలిగించాను, గ్యాస్ ఉత్పత్తి చేశాను, కళ్ళు, చర్మం అన్నింటినీ పసుపు రంగులోకి మార్చాను. అయినా కూడా తాను నన్ను పట్టించుకోలేదు. బరువు తగ్గించాను, అయినా కూడా తాను నన్ను పట్టించుకోలేదు. అవునా స్పందన? సరే, ఇక నువ్వు వెళ్ళవచ్చు. తర్వాత మేడం, నా పేరు లంగ్స్. నేను ప్రాణాధార అవయవాన్ని అయినప్పటికీ నాకు COPD అనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వలన ఏడాదికి 3.2 మిలియన్ల మరణాలు జరుగుతున్నాయి. దీనితో పాటుగా లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కూడా నా ఆరోగ్యానికి పూర్తిగా హరిస్తున్నాయి. అయినప్పటికీ స్పందన నన్ను పట్టించుకోలేదు. అవునా? మరి నీ అనారోగ్యం గురించి స్పందనకి చెప్పావా? శ్వాస తక్కువగా ఉండడం, దగ్గు, చేతిలో నొప్పి, అలసట, నాలుక, పెదాలు నీలిరంగులోకి మారటం ద్వారా చాలాసార్లు చెప్పాను. అయినా తను పట్టించుకోలేదు. సరే, ఇక నువ్వు వెళ్ళవచ్చు. సరే మరి స్పందన, దీనికి ఏమంటావు నువ్వు? ఇవి నాకేం తెలీదు. తెలుసుకోవాలి. దేశ భాష, రాష్ట్ర భాష లాగానే దేహానికి కూడా ఒక భాష ఉంటుందని తెలుసుకోవాలి. 40 వయసు వచ్చే వారు అందరికీ శరీరం చెప్పినట్టు మీరు వినడం కాదు, శరీరం చెప్పినట్టే మనం వినవాలి. అవయవాలు మనకి ఎప్పుడు ఏదో ఒకటి చెప్పాలని ఆశిస్తూ ఉంటాయి. దాన్ని మనము అనుకరించాలి. గాయాలు మానకపోతే జింక్ లోపమని, కండరాలు బలహీనతకు పొటాషియం లోపమని, అలసట, కండరాలు పట్టేస్తుంటే మాగ్నీషియం లోపమని, గోర్లు మెత్తబడటం, ఎముకలు గొల్లబడటం, మోకాళ్ళ నొప్పులు ఉంటే అది కాలుష్యం లోపమని, అలసట, తెల్లబడటం, తలనొప్పి ఉంటే అది రక్తహీనత, ఐరన్ లోపమని, ఇది అంతా దేహ భాషనే. కాబట్టి దేహ భాష అనేది అన్ని భాషల కంటే గొప్పది. నా ఈ తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం స్పందన తన అవయవాలను పట్టించుకోలేదని స్పందన శిక్షించడం కాదు. దేహ భాష అందరూ తెలుసుకోవాలి. అన్ని భాషలకెల్లా దేశ భాష కాబట్టి అందరూ దాని గురించి స్పందించాలి. ఎప్పుడు మన అవయవాలు చెప్పేటప్పుడు మనం వినాలి. 40 వయసు వచ్చేవారు తన అవయవాలు ఏం చెప్తున్నాయో కంపల్సరీ వినవాలి. దానివల్ల చాలా అనారోగ్యానికి గురవుతాం. థ్యాంక్ యూ.